ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 6లో రవి, 7లో చంద్రుడు, 4లో శుక్రుడు, 3లో శని. చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. మొదలుపెట్టిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సాహసోపేతమైన కృషి ఫలిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో బాధ్యతలని చక్కగా పూర్తి చేయండి. తగినంత గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. ప్రతిభతో ముందుకు సాగండి. ప్రశంసలను పొందండి. గౌరవం దక్కుతుంది. సుస్థిరత ఏర్పడుతుంది. ఆశించిన స్థాయికి ఎదగడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయము. ఆర్థిక యోగం శుభప్రదంగా ఉన్నది. భూగృహ వాహనాది యోగాలు, వస్తు వస్త్ర ప్రాప్తి శుక్రగ్రహానుగ్రహం వల్ల సిద్ధిస్తాయి. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. పనులు పూర్తయ్యే వరకు ఏకాగ్రత అవసరం. ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది. శాంతంగా ఉండటం ద్వారా వివాదాలు తొలగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యసిద్ధి కోసం దైవారాధన చేయండి. ఆధ్యాత్మికంగా శక్తి పెరుగుతుంది. ప్రశాంతత లభిస్తుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి దైవానుగ్రహం ఉన్నది. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు జరుగుతుంది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణువుని దర్శించడం మంచిది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? సప్తమస్థ బుధయోగం ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసమే పెసలు దానం చేయాలి.